బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు అని చెప్పొచ్చు. బికాస్ ఆయన ట్విట్టర్లో ఒక వ్యక్తి పెట్టినటువంటి కామెంట్కి రెస్పాండ్ అవుతూ ఈ కామెంట్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ని ఓడించాలని అన్ని పార్టీలు ఏకమయ్యాయి, ఎస్ కరెక్ట్ అన్నటువంటి మాట చెప్పారు. సో ఇది ఏ సందర్భంలో చెప్పారు అని అంటే, యాక్చువల్లీ కేసీఆర్ ఫ్యామిలీ పూర్తిగా అవినీతిమయం అయిపోయింది అండ్ కంపల్సరీ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి అనేటువంటిది గట్టిగా డిసైడ్ అయ్యాం. అందుకనే అన్ని పార్టీలు కూడా ఏకమయ్యి కేసీఆర్ని ఓడించాం అన్నటువంటి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అది కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి. జనరలీ ఈయన ఏ కామెంట్ చేసినా కూడా ముక్కుసూటిగా అండ్ ఎవరికి భయపడకుండా కామెంట్ చేస్తూ ఉంటారు. ఎనీ ఇష్యూ కావచ్చు, ఆయన తన ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది. అండ్ పార్టీ లైన్ని కూడా ఎక్కడ కూడా క్రాస్ చేయకుండా ఇది వ్యక్తిగతమా లేదంటే పార్టీ లైనా ఇట్లాంటివి కూడా చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు కేసీఆర్ని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయి, అందుకే కేసీఆర్ని ఓడించగలిగాం అన్నటువంటి మాట చెప్పారు. ఇక్కడ అతిపెద్ద కాంట్రవర్సీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ ఏకమైపోయి ఇప్పుడు కేసీఆర్ని ఓడించడం జరిగిందా అంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించామని చెప్తున్నారా? సో కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కలుస్తాయి? ఇవి తూర్పు పడమర అయినటువంటి పార్టీలు ఎట్లా కలిసాయి, ఎట్లా సమన్వయం చేసుకున్నాయి, మరి ఎట్లా వీళ్ళు ఓడించగలిగారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే టాక్ నడిచిందో బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్లీ అప్పుడు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఇవి రెండు డిఫరెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్. మనకు తెలుసు డిసెంబర్లో అసెంబ్లీ జరిగితే ఏప్రిల్లో మనకు పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దానికంటే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది అనేటువంటి వ్యాఖ్య చేశారు. అండ్ దాని తర్వాత మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ రెండు కలిసే బీఆర్ఎస్ పార్టీని ఓడించాయా అంటే జీరో, ఒక్క సీటు కూడా రాలేదు బీఆర్ఎస్ పార్టీకి. సో గ్రౌండ్ లెవెల్లో అది జరిగింది కాబట్టే అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అన్నటువంటిది కూడా ఇప్పుడు ఒక కామెంట్ చేసినట్టుగానే మనకైతే అర్థమవుతోంది. సో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరి ఎలాంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారిపోయింది. యాక్చువల్లీ ఆయన ఏం కామెంట్ చేశారు, దేనికి స్పందించారు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. యాక్చువల్లీ భూములకు సంబంధించి ఒక పర్సన్ అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన రెస్పాండ్ అవుతూ సీఎం కేసీఆర్ ఎప్పుడైతే ఆయన అధికారంలో ఉన్నారో మీరు అన్నట్టుగా కేంద్ర సంస్థలు ఉపయోగంలోకి తేని భూమిని తిరిగి ఇవ్వాలి అని రేవంత్ ప్రభుత్వం అడిగితే అసలు అది పక్కన పెట్టేసి కేసీఆర్ని అండ్ కేటీఆర్ని అనడం బీజేపీ కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ కనిపిస్తోంది అనేటువంటిది ఒకతను కామెంట్ చేయడం జరిగింది. అప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్చువల్లీ ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని ట్యాగ్ చేస్తూ కరెక్ట్, యాక్చువల్లీ ఎంటైర్ తెలంగాణ పీపుల్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్ టు బరీ ద కేసీఆర్ Rao and Sun party. In Lok Sabha, they did indeed bury TRS, BRS, giving them as zero. TRS, BRS, the looters and cheaters of Telangana. ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ మీ ఇద్దరు కలిసే ఉన్నారు, దానికి నిదర్శనం ఇదే అన్నటువంటిది ఒక నెటిజన్ యాక్చువల్లీ ట్విట్టర్ వేదికగా అడిగినప్పుడు ఆయన కూడా అంతే ఘాటుగా రెస్పాండ్ అవుతూ ఎస్ కరెక్ట్, యాక్చువల్లీ వాళ్ళిద్దరిని బీఆర్ఎస్ పార్టీని అండ్ కేసీఆర్ రావు ఫ్యామిలీని బొంద పెట్టడానికే మేము బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసే ఇదంతా కూడా చేయగలిగాం అన్నటువంటి మాట చెప్పారు. ఇప్పుడు ఇవి కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వేరు, కాంగ్రెస్ వేరు. యాక్చువల్లీ వీళ్ళు బద్ధ శత్రువులు. మనకు తెలుసు కేంద్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయన క్లియర్గా చెప్తున్నారు,
కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసే మేము బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాం ఆర్ అధికారంలోకి రానియకుండా చేశాం అన్నటువంటి మాట చెప్తారు. సో ఇది పర్సనల్ ఒపీనియనా ఆర్ ఆయన ఏం చెప్తున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా అందరూ కలిసిపోయి పార్టీ కార్యకర్తలు లీడర్స్ అందరూ కలిసిపోయి మరి అందరూ అనుకునే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా లోపల వాళ్ళు డిసైడ్ అయిపోయి ఎవరికి ఓట్ వేయాలి ఏంటి అనేది చెప్పుకొని మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారా అన్నటువంటి కామెంట్స్ అండ్ దానికి సంబంధించిన రెస్పాన్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంటే ఒక ఎంపీ అండ్ బీజేపీకి సంబంధించిన ఎంపీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. మరి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అగైన్ నేను అన్నది అది కాదు, నేను అన్నది ఇలా అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నటువంటి మాట చెప్తారా, లేదంటే లేదు నేను కరెక్ట్గానే చెప్పాను, యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఉండాలి అంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ గ్రౌండ్ లెవెల్లో అంటే ఒక అండర్స్టాండింగ్తోనే ఈ వర్క్ జరిగింది అనేటువంటి మాట చెప్తున్నారా? ఇప్పుడు ఇది ఒక అతిపెద్ద కాంట్రవర్సీకి దారితీసే అవకాశం అయితే కనిపిస్తోంది. పొలిటికల్ హీట్ రాజేసే కామెంట్ అని కూడా దీన్ని అనుకోవచ్చు.